దగుల్బాజీ పోస్టుతో మరోసారి మంత్రి నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై లోకేష్ పైశాచిక ప్రచారం చేసి బొక్కబోర్లపడ్డాడు. నిన్న వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదంటూ లోకేష్ ఫేక్ ప్రచారం చేశాడు. తప్పుడు ట్వీట్ చేసి లోకేష్ అడ్డంగా దొరికిపోయాడు. ఇడుపులపాయలో తల్లి విజయమ్మను వైఎస్ జగన్ ఆత్మీయంగా హత్తుకున్నారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. కానీ లోకేష్ మాత్రం నీతులు చెప్పబోయి గోతులో పడ్డారు. లోకేష్ది సైకో మనస్తత్వం అంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ మనకి ఫోన్ లైన్ అందిస్తారు. సతీష్, డీటెయిల్స్ ఏంటి? ఆ ఫేక్ ప్రచారం చేయడానికి నారా లోకేష్ ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ అండి. కార్తీక్, మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం పైన దిగజారుడు జుగుప్సాకరమైనటువంటి ప్రచారానికి ఒడిగట్టి మంత్రి నారా లోకేష్ అడ్డంగా బుక్ అయిపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై నిరంతరం విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నటువంటి మంత్రి లోకేష్, ఆయన ఐటీడీపీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగాలు ఈ రోజు మరొకసారి అటువంటి ప్రయత్నం చేసి బొక్క బోర్లా పడ్డాయి. నీతులు చెప్పబోయి నారా లోకేష్ గోతులో పడ్డారన్న చందంగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద నిన్న వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించేటువంటి సందర్భంలో తన తల్లి వైఎస్ విజయమ్మను పట్టించుకోలేదంటూ నారా లోకేష్ ఒక వీడియోను, ఒక తప్పుడు వీడియోను పోస్ట్ చేస్తూ ఎడిట్ చేసినటువంటి వీడియోను పోస్ట్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు. ఒక విధంగా దగుల్బాజీ పోస్ట్ చేసి అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ విజువల్స్ లో చాలా స్పష్టంగా ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి వచ్చారో, వచ్చి రాగానే తన తల్లిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అదేవిధంగా వైఎస్ విజయమ్మ కూడా తన బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా విజయమ్మ పలు సందర్భాల్లో అక్కడ వివిధ వైఎస్ భారతి అదేవిధంగా వైఎస్ విజయమ్మ కూడా వైఎస్ఆర్ విగ్రహానికి కూడా పూలమాల వేసినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిణామాన్ని దాన్ని తప్పుదో పట్టించి దానిపైన తప్పుడు ప్రచారం చేయడానికి మంత్రి నారా లోకేష్ పూనుకున్నారు. నిన్న జరిగినటువంటి అంశానికి సంబంధించి ఈ రోజు ట్వీట్ చేసి ఒక తప్పుడు వీడియోను, ఆ తప్పుడు ప్రచారాన్ని, తప్పుడు సందేశాన్ని ఆ ప్రజల్లోకి పంపేటువంటి ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. ఇప్పటికే అనేక సార్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం పైన నారా లోకేష్ తప్పుడు ప్రచారం చేయబోయి తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫేక్ ప్రచారాన్ని తిప్పుకొడతామంటూ ఒకవైపు స్టేట్మెంట్ ఇస్తారు, ఇంకొక వైపు స్వయంగా ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ ఇటువంటి ఫేక్ ప్రచారాలు స్వయంగా నిన్న ఇక్కడ మనం చూస్తున్న ఆ దృశ్యాల్లో చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన తల్లి విజయమ్మ ఆత్మీయ ఆలింగనం, అక్కడ చాలా సుహృద్భావమైనటువంటి వాతావరణం. అదేవిధంగా తను రాగానే అక్కడికి వచ్చిన వెంటనే తన తల్లిని పలకరించడమే కాక ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. సో ఇటువంటి నేపథ్యాన్ని కూడా తప్పుదో ఆ ప్రజల్లోకి తప్పుడు సందేశాన్ని పంపడం కోసం, ప్రజల్లోకి ఒక తప్పుడు ప్రచారం చేయడం కోసం నారా లోకేష్ దీన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ దగుల్బాజీ ప్రచారానికి పూనుకొని మంత్రి నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు ఈ వీడియోతో సహా మనం బయటపెట్టిన నేపథ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇది మంత్రి నారా లోకేష్ సైకో మనస్తత్వానికి నిదర్శనం, ఇది ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడం అనేది మంత్రి నారా లోకేష్ కి ఆనవాయితీగా మారిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా సోషల్ మీడియాలో లోకేష్ ట్వీట్ కి కౌంటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. లోకేష్ అసలు మంత్రి లోకేష్ కి కుటుంబ విలువల గురించి, తల్లిని గౌరవించడం గురించి, కుటుంబంలో మహిళలను గౌరవించడం గురించి తెలుసా అంటూ ప్రశ్నిస్తా ఉన్నారు. మంత్రి లోకేష్ తన తల్లిని ఏ రోజైనా ఇంత గౌరవంగా చూస్తారా? అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ రోజైనా తన తల్లిని ఇంత గౌరవంగా చూస్తారా? అదేవిధంగా మంత్రి లోకేష్ నా తండ్రి తల్లిని ఏ రోజైనా కనీసం ఈ విధంగా చూస్తారంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. తన మేనత్తల్ని మంత్రి లోకేష్ ఏ విధంగా ట్రీట్ చేశారో, వాళ్ళ కుటుంబాలను ఏ విధంగా ట్రీట్ చేశారో, ఈ అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎండగడుతుంది. మంత్రి లోకేష్ అయితే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం పైన పైశాచికమైనటువంటి దాడి చేసేటువంటి ప్రయత్నం చేసి ఇలా అడ్డంగా బుక్ అయిపోయారు. ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తుందో తెలుగుదేశం పార్టీ, ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి
వ్యక్తిత్వ హననానికి పూనుకుంటుందో స్వయంగా ఇప్పుడు నారా లోకేష్ పోస్ట్ తో మరొకసారి స్పష్టమైంది. చాలా స్పష్టంగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే తన తల్లి వైఎస్ విజయమ్మను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న తర్వాత ఆమెను పరామర్శించిన తర్వాత అక్కడ ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ దృశ్యాలన్నీ ప్రపంచం అంతా చూసినప్పటికీ కూడా మభ్యపెట్టడం కోసం, తప్పుడు ప్రచారం చేయడం కోసం, వ్యక్తిత్వ హననం కోసం లోకేష్ ఈ పోస్ట్ చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. థ్యాంక్ యూ సతీష్.